కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము ధ్యానిద్దాం. దేవా, నాకు న్యాయము తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షమున వేద్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు. నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడినై సంచరింపనేలా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరిజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేలా కృంగియున్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. ఆమేన్.